నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. గారు నమస్తే. నమస్కారం. అంటే ఇది కొంత మైనస్ అవ్వదా అండి? మత రాజకీయాలకు బీజేపీ కేర్ ఆఫ్ అడ్రెస్ అయిపోవడం. అంటే ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌గా అసదుద్దీన్ ఓవైసీని పెట్టిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చెయ్యను. దీనికన్నా ముందు కూడా జరిగింది, లాస్ట్ టైం కూడా గుర్తుందా మీకు? అవును. వీళ్ళు ఎంఐ వాళ్ళని పెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. సరే, ఎప్పుడు ప్రోటెం స్పీకర్ ఎవరు పెడతారు అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెంబర్ అని పెడతారు. అంటే అన్నిటికంటే ఎక్కువసారి గెలిచిన మనిషిని ప్రోటెం స్పీకర్గా పెడతారు. అవును. అది చూస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టాలండి. ఎందుకు పెట్టలేదు? ఆయన మీద ఒక వ్యతిరేకత. ఆయన బీఆర్ఎస్ వాడు. ప్రోటెం స్పీకర్ అంటే ఏంటి? వచ్చి అందరినీ స్వేరింగ్ ఇన్ చేసేస్తారు, దాని తర్వాత ఆయన వెళ్ళిపోతారు, కొత్త స్పీకర్ వస్తారు, కొత్త స్పీకర్తో మీరు మళ్ళీ స్వేరింగ్ ఇన్ చేసుకుంటారు. దీనికన్నా ముందు రాజాసింగ్ రిఫ్యూజ్ చేశారు. అప్పుడు కూడా ఎంఐఎం వాళ్ళు పెట్టారు, నేను రానని చెప్పేశారు రాజాసింగ్. సరే, మత ఓటుగా అడగడం అని, హిందూ ఓట్లు అడగడం అని తప్పు కాదు. వాళ్ళ కోర్ ఓటర్ బ్యాంక్ అది. బీజేపీ ఎక్కడి నుంచి 2 సీట్ల నుంచి 3 అంటే మన తెలంగాణలో ఇది కొంత బీజేపీకి మైనస్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని రాష్ట్రాల ప్రజలు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు ఎక్కువ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ మన ఏంటిది హైదరాబాద్లో కంపల్సరీగా మెయిన్ సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ కాబట్టి వీళ్ళందరికీ ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి దీన్ని మతతత్వంతో కంపేర్ చేయడం బీజేపీకి సీట్లు ఎట్లా గెలిచారండి? అదే బీజేపీ కదా. బీజేపీకి ఎప్పుడు బీజేపీ కోర్ ఓటర్ బ్యాంక్ హిందుత్వం. వాళ్ళు ఎప్పుడు నో అని చెప్పారు. ఓకే. కానీ మీరు చూడండి, హెచ్సియు ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన అమ్మాయి ఆయిషా, ముస్లిం అమ్మాయి, ఏబీవీపీలో ఉంది ఎప్పటి నుంచో, ఆమె ఆంధ్ర వైపు నుంచి అమ్మాయి. అవును. సో అట్లాంటి వాళ్ళు కూడా బీజేపీలో ఉన్నారు. ఏకే ఆంటనీ కొడుకు వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మిజోరాం ఎలక్షన్స్. ఏకే ఆంటనీ అంటే కాంగ్రెస్లో అన్నిటికంటే సీనియర్ మోస్ట్ లీడర్లో ఏకే ఆంటనీ కొడుకు బీజేపీలో ఉన్నాడు. ఆయన మిజోరాం ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నారు బీజేపీ కోసం. ఓకే. సో బీజేపీకి హిందుత్వం అనేది ఒక తప్పు లేదండి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఏమంటారు? మీరు ఎవరైనా వెళ్ళి అడుగుతారా? మీరు అందరు ముస్లిం దాని మీద ఓట్లు అడుగుతున్నారు కదా, ఎవరు అడగరు వాళ్ళ దగ్గర. కానీ హిందువులు చేసినప్పుడు అది ప్రాబ్లం. ఇప్పుడు కాదు, ఎంఐఎం వాళ్ళది ఏంటంటే మా అడ్డ, మేము దీన్ని దాటి పోము, మేము అది ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. మేము ఇంకో ప్రాంతానికి వెళ్ళము, అడగము అని చెప్తారు కదా. బైంసాల పోటీ చేయొచ్చు కదా, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కదా, నిర్మల్లో ఉన్నారు కదా, చేయొచ్చు కదా. అక్కడ కూడా కరీంనగర్ నుంచి పోటీ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఓడిపోతారని తెలుసు కదా. లేదు, కరీంనగర్లో గెలవచ్చు. ఈసారి బండి సంజయ్ ఎందుకు ఓడిపోయారు? చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. కానీ కరీంనగర్ ప్రాపర్ టౌన్ లో మైనారిటీ ఓట్ బ్యాంక్ చాలా హెవీ. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ అంటే చిన్నప్పటి నుంచి సార్, ఇప్పుడు ఎంఐఎం అని అంటే చార్మినార్, ఇది ఆ 7 నియోజకవర్గాలు, ఇది ఎంఐఎం అడ్డా, అది ఫిక్స్. ఇంకా మైండ్ లో కార్వాన్ ఓల్డ్ సిటీలో లేకుండానండి. మద్దమ్మాల్ రెడ్డి గారు 3 సార్లు గెలిచారు. అక్కడి నుంచి ఎట్లా గెలిచారు? అంటే వాళ్ళకి ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. ఈసారి నాంపల్లి ఇంకో 2000 ఓట్లు పడితే ఓడిపోతుంది నాంపల్లి. అది అసలు పాపం, అది నిజంగా డైజెస్ట్. ఎందుకు ఓల్డ్ సిటీలో ఓటింగ్ పర్సెంటేజ్ 40 కన్నా తక్కువ పోయింది చెప్పండి? ఎప్పుడు 80 కన్నా ఎక్కువ వాళ్ళకి తక్కువ రాకుంటుండే. ఈసారి 40% ఓట్లే పడ్డది. ఎందుకు? వాళ్ళకు కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఒక టైంలో ఎంబీటీ పవర్ఫుల్ ఉండే, వీళ్ళకి టేక్ ఇప్పుడు ఎంబీటీ లేదు, అంత పవర్ఫుల్ లేదు. సో ఎవరు లేరు ఆల్టర్నేటివ్, మేము ఓట్లు ఏమని చెప్పేసి ఎవరు రాలేదు. ఓకే. దానికోసం 40% పడిపోయింది ఓటు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఓటింగ్ అంటే విపరీతంగా పడుతుండే ఓట్స్. సో అది మనం బీజేపీకి వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళు తెప్పని చెప్పారంటే, మన అద్వానీ గారి టైంలో కానీ వాజ్పేయి గారి టైంలో సెక్యులరిజం ట్రై చేసి చూశారు. మేము సెక్యులర్, మేము హిందుత్వం పక్కన పెడదాం అంటే అప్పుడు ఓడిపోయారు. నరేంద్ర మోదీ గారు వచ్చారు, అన్అబేషెడ్లీ రామ్ జన్మభూమి చేస్తాము, కడతాము అని చెప్పారు, చేశారు, జరిగింది. ఇప్పుడు బీజేపీ లిస్ట్ మొత్తం చూడండి, అన్ని టిక్ ఆఫ్ చేసేసారు. 370 తీసేస్తామన్నారు, తీసేసారు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక్కటే మిగిలింది సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్, అది ఒక్కటే మిగిలింది. బీజేపీ మిగతా అన్ని లిస్ట్ మొత్తం ఐటమ్స్ అన్ని టిక్ ఆఫ్ అయిపోయి వాళ్ళు రేపు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మా రిపోర్ట్ కార్డు చూపిస్తే మేము 11 ఐటమ్ ఎస్ చెప్పాను, దాంట్లో 10 చేసేసాం, ఒకటి మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్. అది కూడా కావాలంటే వచ్చే బడ్జెట్ సెషన్ తీసుకొచ్చి ఓపెన్గా పెట్టేస్తారు వాళ్ళు. సో ఐ థింక్ వాళ్ళు అపాలజిటిక్ కాక్కర్లేదు. ఇప్పుడు మన యూఎస్ లాంటి కంట్రీస్ చూడండి, వాళ్ళు స్ట్రైట్ అవే చెప్తారు వీఆర్ ఎ క్యాథలిక్ కంట్రీ. వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తారు. యూకేలో దే ఆర్ ఎ ప్రొటెస్టెంట్ కంట్రీ, రిషి సునక్ ప్రధానమంత్రి, కానీ దే ఆర్ ఎ ప్రొటెస్టెంట్ కంట్రీ. చాలా క్లియర్. వాళ్ళు బైబిల్ మీద చేపెట్టి వాళ్ళు యూఎస్లో దే టేక్ ద ఓత్. ఇక్కడ భగవద్గీత పెట్టంగానే గొడవ అయిపోతుంది. సెక్యులరిజం అనే కాన్సెప్టే తప్పు. ఈ సెక్యులర్ అనే వర్డ్ మీరు డిక్షనరీ చూసి చూస్తే యూకేలో అక్కడున్న బిషప్స్, అక్కడున్న క్లర్జీ అంటే క్రిస్టియన్ క్లర్జీ, గవర్నమెంట్ దాంట్లో పుల్లలు పెడుతుండే వాళ్ళు వచ్చి. దాన్ని ఆపడానికి వీళ్ళు ఒక లా తీసుకొచ్చారు, మీరు మా దాంట్లో రాకండి, మేము మీ దాంట్లో రాము. దట్ ఈస్ సెక్యులరిజం. కానీ మన దేశంలో సెక్యులరిజం ఏమంటే, హిందూ ఉంటే మీరు కమ్యూనల్ అయిపోతారు, హిందూ కాకుండా మీరు సెక్యులర్ అయిపోతారు. దాట్ ఈస్ ద రాంగ్ అజంప్షన్. సెక్యులరిజం అంటే గవర్నమెంట్కి ఏ రిలీజియన్ మీద ఏ పట్టు ఉండకూడదు. కానీ అదే టైంలో హిందూ గుడుల మీద మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కదండి. మీరు వక్ఫ్ పేరు, మీరు మస్జిద్ మీద, చర్చ్ మీద ఎందుకు చేయరు?
మిమ్మల్ని ఎవరైనా ఆపారా? అది ఇంకా అసలు టచ్ సో కూడా argument చేయలేని sake- పరిస్థితి అంత ఆర్గ్యుమెంట్ serious గా. మనం గంటసేపు ఆర్గ్యూ చేయొచ్చు ఈ పాయింట్ మీద. కానీ సెక్యులరిజం అనేది హిందువులు ఈ నీ నాట్ బి అషేమ్, వీఆర్ హిందూ స్టేట్, వీఆర్ హిందూ కంట్రీ. మనది ఓల్డెస్ట్ రిలీజన్ వరల్డ్లో. క్రిస్టియానిటీ వచ్చి ఇప్పుడు ఎంత 2023 22,000 సంవత్సరాలు అయింది. ఇస్లాం దానికన్నా తక్కువ 1500. మన 5,000 సంవత్సరాల పాత నుంచి కాశీ మన దగ్గర ఉంది, ఓకే ఆ హిస్టరీ మన దగ్గర ఉంది, మొహింజోదారో హరప్పా టైం నుంచి మన దగ్గర ఉంది. సో వీ నీ నాట్ బి అపాలజెటిక్. సరే అన్ని ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం మన తెలంగాణలో అంటే ఇప్పుడు ఏపీలో హోప్ లేదు కాబట్టి తెలంగాణలో కనుక ఒక మంచి ఇన్స్పైరింగ్ పర్సన్ అన్నామలై లాంటి వాళ్ళు అంటే పార్టీ కోసము కరుడుగట్టి ఉండి ఇంకా ఏది ఉండకుండా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ వస్తే ఖచ్చితంగా రూల్ పొజిషన్ అంటారు అంతేనా? రూల్ అనేది ఇమ్మీడియట్ గా మీరు ఇవాళ అది ఏదో ఇవాళ ఇప్పుడు వేస్తే 2024 ఇది మన ఒక Sorry. జెరాక్స్ మిషన్ లాగా ఇక్కడ ఏంగానే అక్కడి నుంచి రిజల్ట్ వస్తుంది, అట్లా రాదు. అది 2028 ఇంకా చాలా టైం ఉంది కదా. బిల్డప్ చేయండి. Hmm. ఒక కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని మీరు ఆపోజిషన్ గా రీప్లేస్ చేయండి. ఓకే అది బీజేపీ స్ట్రాటజీ ఉండాలి. అంటే ఒక సామాన్యుడి కోణంలో ఎలా ఉంటుంది అలాగే ఒక పొలిటికల్ జర్నలిస్ట్ టచ్ ని రెండింటిని కలిపి చాలా క్లియర్ కట్ గా విశ్లేషణ అందించారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.